క్షమించేవాడు ఆయనే. అలాగే భూమి మీద ఒక ఆత్మ, ఒక మనుష్యుడు రూపించబడాలన్న అధికారం ఎవరుంది? అది దేవుడికే ఉందండి. నీ ఇంట్లో ఏ సమస్య అయినా ఉండొచ్చు, ఏ బలహీనత అయినా ఉండొచ్చు, ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే అది దేవుడు నీకు ఇచ్చేవాడై ఉన్నాడు. అన్న ఇక్కడ దేవుని మందిరములో కనీసం పెదాలు కూడా కదపట్లేదంటండి. అయితే ఈ అన్న కనీసం పెదాలు కూడా విప్పట్లేదంటండి, కనీసం నోరు కూడా తెరవట్లేదంట. అయితే దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి కన్నీరు విడుస్తుందన్నమాట. అయితే ఈలోపు అక్కడ దైవజనుడైనట్టు ఏలి అక్కడికి వచ్చాడంట. ఏంటి ఈవిడ ముద్రాలుగా ఉందా, ఈవిడ ద్రాక్షారసం తాగిందా, ఏంటి ఈవిడ మాట మనకు వినిపించటం లేదు, నిద్రపోతుందా అని ఆ దైవజనుడు గద్దించాడంట. ఏమని గద్దించాడంటే ఇక్కడ చూడండి, ఎంతవరకు నీవు మత్తురాలువై ఉందువు, ఎంతవరకు నీవు మత్తురాలువై ఉందువు. పాపము ఈ అన్న ఏమో కన్నీరు విడిచి దేవునికి మాత్రమే తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థిస్తుంటే ఏలియా గారు పాపం ఏమనుకుంటున్నారు, మత్తురాలై ఉందేమో అనుకుంటున్నారు, ద్రాక్షారసం పుచ్చుకుందేమో అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ద్రాక్షారసము ఆవిడ పుచ్చుకోలేదు, మత్తురాలై కూడా ఆమె లేదు. ఆవిడ మనోదుఖము గలదై ఉంది, మనోవేదన గలదై ఉంది. ఈ మనోవేదన మనిషిని చాలా బాధ పెట్టేస్తుందండి. బాధ మనిషిని కృంగదీసేస్తుంది. మనం 6 అడుగులు ఉండొచ్చు, 5 అడుగులు ఉండొచ్చు, కానీ మనిషిని కృంగదీసేస్తుంది అన్నమాట మనోబాధ. ఈ చూడండి, లోకంలో క్యాన్సర్కి వైద్యం ఉంది, కుష్ఠరోగానికి వైద్యం ఉంది, రక్తహీనతకి రక్తం ఎక్కిస్తే రక్తహీనత అనేది పోస్తుంది. అనేక విధమైన మందులు ఉన్నాయి, అనేక విధమైన వైద్యులు. దేవుడు జ్ఞానాన్ని బట్టి అనేక మందిని వైద్యం లేపుతున్నాడు మనుషుల కొరకు. అనేక మంది రోగాల కొరకు వైద్యం చేస్తున్నారు, కానీ మనోవేదనకు అసలు వైద్యమే లేదండి. మనోవేదనకు అసలు మందే లేదన్నమాట. అయితే ఈ మందు ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలో ఉందండి. నీకు లోకంలో ఎన్ని హాస్పిటల్కి తిరిగినా మందు లేకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో కనుక నువ్వు ప్రార్థించగలిగితే, దేవుని ప్రభువా అని సాయం చేయమని నువ్వు పిలవగలిగితే ఆయన మాత్రం ఆ మనోవేదన తీసేవాడై ఉన్నాడనమాట. ఆవిడ మనోదుఖముద గలై ప్రార్థిస్తుంది. దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా తన హృదయాన్ని కుమ్మరిస్తుంది. ప్రార్థన అనేది అటిబిటిగా చేయకూడదండి. హల్లెలూయా స్తోత్రం ఆమేన్ అంటే దేవుడి కార్యాలు చేయడు. మనస్సు కుమ్మరించి, హృదయాన్ని కుమ్మరించి, నీ ఆత్మను కుమ్మరించి దేవుని మీద నువ్వు ఆనుకొని విశ్వాసము తడిగితే ఆయన చేయగల దేవుడు అన్నమాట. ఇక్కడ అన్నాను జ్ఞాపకము చేసుకున్నాడండి దేవుడు. అన్నాను దర్శించాడు. అన్నాను తన మనోవేదనంతా ఎప్పుడైతే హృదయము నీళ్ళ కుమ్మరించినట్లు దేవుని సన్నిధిలో